నీకు ఎంత జాలి యేసయ్య నేనంటే నీకు, ఎంత ప్రేమ యేసయ్య నా పైన నీకు, ఎంత జాలి యేసయ్య నేనంటే నీకు. ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా. ఇటువంటి మందిరములో జరుగుతున్న ఆరాధనలో వారి గృహం యొద్ద నుండి ఏకీభించి మరి ప్రార్థన చేసుకున్న వారై ఉన్నారు, దేవుని కూర్చున్నటువంటి సంగతులు విన్నవారై ఉన్నారు. దాని గురించిన సాక్ష్యం మేము విన్నాం. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే మరి కుటుంబంలో మరి గృహ యజమానుడు లేకపోవడం చాలా బాధాకరం. అయినా ఈ గృహానికి ప్రభువే అధిపతి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం కనుక ప్రభునికి మహిమ. మరి ఈ స్థలములో ఉండి ప్రతి కార్యక్రమంలో ఏకీభించి సహకరించిన స్థానిక సంఘానికి, దైవజనుల కుటుంబానికి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ ఘనమైన నామంలో ప్రభావ వేలాదిస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నాయన మేము ప్రభు ఈ విధంగా నాయన చిన్నాన్న గారి నిమిత్తం ప్రభు నాయన కూడి ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో దేవ జీవించినంత కాలం కూడా నీ దయలో నాయన వారిని వర్ధలు చేశారు తండ్రి. ఇదిగో దేవ నాయన నీ సన్నిధికి చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా చిన్నాన్న గారి నిమిత్తం ప్రభు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరమైన మాట ప్రభా నీ ఆధారకరమైన మాటలు నీ వాక్యం ద్వారా మాకు దయచేయమని ఆయన అడుగుతున్నాం తండ్రి. అలాగే దేవా ఈ కోడికలో పాలు పంపులు పంచుకున్న ప్రతి ఒక్కరిని, బంధువులను, రక్త సంబంధికులను, కుటుంబీకులను అందరినీ ప్రభావ మీరే ఓదార్చి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. తరం నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపుక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. నేను చెప్పినది ఏమనగా రక్తమాంసంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకొన నేరవు క్షేత అక్షేత స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరమును నిద్రించుము కానీ నిమిషంలో ఒక రెప్పపాటిన కడబొర మోగగానే మనమందరమును మార్పు పొందుదుము. గొర్రె మోగును. అప్పుడు మృతులు
అక్షయముగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయత ధరించుకునవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. నిన్నే కదా నా ముందు పిలిపేను యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. తండ్రికి కాకుండా ఎక్కడికైనా వెళ్తాం మనం, ఏ కూడికైనా ఏ పెళ్ళికైనా. ఇవ్వకపోతే అసలు వెళ్ళం. మళ్ళీ వచ్చి ఇంటికి పిలిచి పెళ్లి కార్డు ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వాలి. అంటే పిలిస్తేనే మనం వస్తాం, పిలవకుండా జరగదు. అంటే పిలవకుండా చెప్పకుండా జరిగే పరిణామం ఏదైనా ఉందంటే అది ఓన్లీ మరణం. అంతే కదండి. మరణం ఎవరు ముందు వచ్చి చెప్పరు కదండి. పిలవకుండా వచ్చేది మరణం కదండి. పిలవకుండా ఇంకేమన్నా వస్తాయా? పిలవకుండా మనం అడగకుండా మరణం వస్తుంది. ఇంకా వచ్చేది ఏంటంటే మనల్ని అడగకుండా వచ్చేది రోగం. మనల్ని అడగకుండా కదండి. మనల్ని అడిగి వస్తుంది రోగం రాదు. మనల్ని అడగకుండా వచ్చేది రోగం కూడా మనల్ని అడగకుండా వస్తుంది. ఇంకోటి ఏంటో తెలుసా? వృద్ధాప్యం, ముసలితనం. మనల్ని అడిగి వస్తుంది, అది మనల్ని అడిగి రాదు. వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి కాపాడుకోవడానికి చాలా పాటలు మనం పడతాం కదండి. కవర్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగుని కాక, ఎందుకంటే అది రాకూడదు అనేది ఆ ఇంటెన్షన్ మనలో ఉంది. దేవునికి మహిమ కలుగుని కాక. ఈరోజు దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ వాక్యాలన్నింటిలో అంటే క్లుప్త సందేశంగా నేను చెప్తూ ఉన్నాను. లాభకరమైనది, మేలుకరమైనది. అంటే మరణం అనేది లాభకరమైనదంట, మేలుకరమైనదంట, మహిమకరమైనదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యాలన్నీ మనకి తెలుసు. కానీ ఆ మరణకరమైన, ఆ లాభకరమైనది, మేలుకరమైనది ఎప్పుడు మేలుకరం అవుతుంది కదండి. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు. ఎప్పుడు మేలు అవుతుంది అది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు మేలు అవుతుంది అంటే, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు. ఎప్పుడండి? మనం క్రీస్తులో నిజాయితీగా, నీతిగా మనం జీవించినప్పుడు ఒక జన్మదినము కంటే మరణ దినం అనేది మేలు అవుతుంది తప్ప, మామూలుగా చనిపోతే అది మేలుకరము కాదు కదండి. పౌలు ఏమంటాడు? చచ్చిపోతే లాభం అంటాడు. అంతే కదా. అంటే చనిపోతే లాభం అంటే అది క్రీస్తుతో మనం పాలిభాగస్థులమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం ఇది చాలా ఎండాకాలం, ఇక్కడ కూర్చోవడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కదండి. ఇప్పుడు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఎండ ఆగిపో అంటే ఆగిపోతుందా? ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, ఎండ కాసేపు పక్కకి వెళ్ళంటే వెళ్తుందా? వెళ్దాం కదండి. కాబట్టి దానికి ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయాలి? నీడకు వెళ్ళాలి. అంతే కదండి. ఇప్పుడు మనం టెంట్లు వేసారు, ఎందుకంటే ఎండ ఆగదు కనుక మనం నీడలో కూర్చున్నాం. నీడకి వెళ్ళాలి మనం కదండి. నీడకి వెళ్ళడం వల్ల మనకి ఏం తగలదు? ఎండ. అది ఎండ నుంచి రక్షించుకోవాలంటే నీడకి వెళ్ళాలి. మనం మరణం మేలుకరముగా ఉండాలంటే, మనం మరణం లాభకరముగా ఉండాలంటే మనం నీడకి వెళ్ళాలి. ఎక్కడికి కదండి? 91:1 ఏమంటాడు?
కీర్తనలో చోట నివసించేవాడే సర్వశక్తి నీడను శ్రమించేవాడు. నీడ కదండి, ఆ సర్వశక్తిని యొక్క నీడలో మనం విశ్రమిస్తే అది మనకి లాభకరము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకమందు ఎంత సంపాదించుకున్నది లాభకరము కాదు. ఒక అమెరికన్ హీరోయిన్ అట, ఆవిడికి ఎంతో పేరు ప్రత్యక్షలు వచ్చి ఆవిడ ఎంతో పైకి వెళ్ళిపోయిందంట. అయితే ఆవిడికి కొంత వయసు వచ్చేటప్పటికి ఒక 40-45 వచ్చేటప్పటికి ఈ కళ్ళ కింద దాన్ని ఏమంటారు, వలయాల కింద బ్లాక్ షేడ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అది చూసుకుని ఆవిడ తట్టుకోలేక రేపొద్దున నన్ను ఈ అందం పోతే నన్ను ఎవరూ లెక్క చేయరనే ఆ భావనతోనట ఆవిడ చనిపోవడానికి సిద్ధమైంది. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోవడానికి సిద్ధమైంది, చనిపోయింది. ఆవిడ చనిపోకముందు ఆవిడ వేసుకున్న గౌను 1,32,00,000 పలికిందట పాట పెడితే. ఆవిడ చనిపోకముందు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ శవాన్ని రూపాయి కూడా ఆవిడ కొనలేదు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి నీ జీవితము నువ్వు ఎంత ఈ లోకమందు ఎదిగినా నీకు అది లాభకర్మగాను మేలు కర్మగాను దేవునికి మహిమ కర్మగాను ఉండాలి అంటే ప్రియ సహోదరుడా, ఎవరి నీడన నువ్వు జీవించాలి? మహోన్నతుని చాటున నువ్వు జీవించాలి. అప్పుడే నీ మరణము దేవుని దృష్టికి చాలా ఏమంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది. అలాంటి విలువ మనకి ఉండాలి అంటే ఈ ప్రాముఖ్యమైన మాటలను హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. నిద్రించిన వారు అని ఈయన పరిచయం చేస్తున్నారు. మనం ఏమంటామంటే చనిపోయిన వారు అంటున్నాం. ఇక్కడ పౌలు గారు చనిపోయారు అని చెప్పటం లేదండి. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మరణాన్ని నిద్రతో పోల్చి చెప్తున్నాడు. మనం సహజంగా పగలంతా కష్టపడతాం, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నిద్రిస్తాం. అయితే పౌలు గారు చెప్పిన ఆ నిద్ర గురించి చెప్పాడనంటే ఆ నిద్ర కాదండి, ఆ నిద్ర కాదు. మరణము అనేది ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నిద్రతో పోలుస్తూ ఉన్నాడు అన్నమాట. మనం నిద్రిస్తాం, ఆ తర్వాత మరలా తిరిగి లేస్తాం. హల్లెలూయా. అంటే ఈ లోకయాత్రను ముగించుకుని లేక చనిపోయి లేక దానిని నిద్రించటం అంటున్న పౌలు గారు ఏమన్నాడంటే, అలా చనిపోయి లేక అలా నిద్రించిన వారు మరలా తిరిగి లేస్తారు. ఆమేన్. అంటే ఇప్పుడు ప్రియులు కడిమి సుబ్బారావు గారు మరలా తిరిగి కదా అంటాడు. 7వ అధ్యాయం. నిజంగా తమ యుద్ధాన్ని భూలోకములో ఆయన ముగించారు. మనందరం ఆ మరణాన్ని బట్టి కొంచెం చింతించాలి, కానీ ఆయన లేని లోటును బట్టి చింతించాలి. రెండవది, బాప్తిస్మ అనుభవంలో మందిర అనుభవంలో లేరని కొద్దిగా చింతించాలి, కానీ ఆయన జీవితం అంతా కూడా మనందరి ఎదుట తెరిచిన పుస్తకమే. మంచి మనసు కలిగిన వ్యక్తి. ఎప్పుడైనా ఎవరైనా పలకరిస్తేనే పలికే వ్యక్తి తప్ప సాధారణంగా ఎవరైనా కేకేసి కూడా మాట్లాడేంత అనుభవం ఆయనలో ఉండదు. ఎవరికి నా చిన్నతనం కానించి నేను చూసిన కానించి కూడా ఆయన ఏ ఒక్కరికి హాని కలిగించిన వ్యక్తి కానీ ఎవరితోటి కూడా అన్యతగా లేకపోతే కొంచెం అనాలోచనగా ఉన్న వ్యక్తి అయితే కాదు. నాగరికత తెలియకపోయినా చదువు లేకపోయినా చాలా సౌమ్యం కలిగిన వ్యక్తి, మంచి గుణం కలిగిన వ్యక్తి. అంటే మరణదినం మేలని భక్తుడైన ప్రసంగి జ్ఞాని తెలియజేస్తున్నాడు. మరి సుబ్బారావు గారు ఈ ఆదరణ కూడికకు వచ్చిన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది చిన్న పాస్టర్స్ ఫెలోషిప్ లాగా ఉంది. కొన్ని హోటల్స్కి వెళ్తే తినేవాళ్ళు కంటే వడ్డించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా ఉంది. ఏదేమైనా మరి కుటుంబాన్ని ఆదరించడానికి తమ్ముడు సత్యానందం గారు మరి పిలిచిన విధంగా మరి అందరూ కూడా దైవజనులు రావడం, మరి కుటుంబానికి కొరకు ఆదరణ మాటలు చెప్పడం, ఇది ఎంతో మంచి సమయం. ప్రసంగి చెబుతూ అంటాడు 3వ వచనంలో, యాలయనగా మరణము అందరికీ వచ్చును. ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా,
ఎంత జ్ఞానం సంపాదించినా ప్రతి వారికి మరణము ఉంది, వారు ఉండడానికి లేదు. గ్రీకు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్ చనిపోయారు. కోట్లు సంపాదించిన వారు ఈరోజు లేరు. మన దేశానికి స్వతంత్ర పోరాటం చేసిన మహాత్మా గాంధీ మన డబ్బుల లోటు మీద ఉన్నాడేమో కానీ బొమ్మగా ఆయన మనిషి లేడు. ఇలాగ అందరికీ మరణం వస్తుంది. కాబట్టి మరణించే లోపు ఒక మనిషి ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. ప్రతి మానవునికి 2 విషయాలు తెలియదు. మొదటిది, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. తెలుసా మీకు? సుబ్బారావు గారికి కూడా అది తెలియలేదు, లేకపోతే ముందే జాగ్రత్త పడుతుడు. మనలో ఇక్కడ ఉన్న వారు ఎవ్వరికి మనకు మరణం ఎప్పుడు వస్తుందో. చనిపోయి అబ్రహామును రమున ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇద్దరు దిక్కున ఉన్నారా? లేరు. లేకపోతే నీళ్ళ చుక్క ఎందుకు తెమ్మన్నాడు? ఇద్దరు దిక్కునే ఉన్నాడు. నాకు నీకు మయంగా అగాధం ఉంది అన్నాడు. అంటే ఈ చనిపోయిన ధనవంతుడు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, నీరు చుక్క తెమ్మన్నాడంటే మాట వినబడినట్లుగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఏమన్నాడు? నాకు నీకు మయంగా అగాధం ఉంది. అంటే నమ్ముకున్న వారు ఒక స్థాయి, నమ్మలేని వారిది ఒక స్థాయి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి ఆ విజ్ఞాపన అంటే, నేను యాతనకరమైన స్థలంలోనికి వచ్చాను. నా ఇంటి దగ్గర 5 సహోదరులు ఉన్నారు. నేను వారికి చెప్తాను, ఒక అవకాశం ఇవ్వమంటే నీకు ఇచ్చిన సమయము అయిపోయింది. మనము సమయం ఉన్నప్పుడే దాన్ని మనం ఏం చేసామంటే రక్షణలోనే, ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా, నమ్మడం అంటే ఏదో మేలు కొరకు నమ్మడం కాదు. బాప్తిసం తీసుకోవడం అంటే ఏదో పెళ్లి బాప్తిసం కాదు. నేను ఆర్టీసీలో పనిచేసి రాష్ట్రం అంతా తిరిగాను, కానీ ఈ అబ్బాయి యొక్క ఒబీడియంట్, మరి ఎవరితో కూడా గొడవ పడతాం మేము ఎక్కడ ఎప్పుడు చూడలేదు. అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. మరి ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా 2 దొంగల వల్లే మరి ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రార్థనకి వెళ్ళే వారిలో అంత మంచి వ్యక్తి పరలోక రాజ్య ప్రవేశం చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దొంగ వెళ్ళాడు స్పాట్లో జడ్జ్మెంట్ తీసుకుని. మరి అవకాశం దొరికింది, ఈయనకు కూడా అటువంటి అవకాశం దొరికిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక సంఘంలో ఒక సంఘస్థులు ఉన్నారు. మరి గోదావరి పక్కనే వాళ్ళది కూడాను. మరి గోదావరి వచ్చినప్పుడు మా గ్రామస్తులందరూ కూడా పొలాలకు వెళ్తాం, వేటకి వెళ్తాం, ఆ పొలాలు తీసుకుంటాకి వెళ్తాం. ఆ సంఘస్థుల్లో ఒక అతను అక్కడ చూసి ఒక మంచి పొలం వచ్చేస్తుంది, టేకు మోనే ఉంటుందని, వీళ్ళందరూ వెళ్ళొద్దనే సరే వెళ్ళిపోయి ఆ యొక్క దొంగ టేకుమాన్ దొంగని పట్టుకుంటే అది ఏమైంది? మొసలి. మరి ఇతని పాపం ఆ మొసలి రూపంలో అతను పట్టేసుకుని విడిచిపెడతలేదు. ఇంకా అందరూ గొడవ చేసేస్తున్నారు. అది వచ్చేస్తుంది, చుడుకొని వచ్చేస్తుంది, అందరూ వెళ్ళిపోతాం, మునిగిపోతాం, మాకు దొరకవు అన్నట్లుగా మరి అలాగే వెళ్ళిపోయి అతను చనిపోయాడు. అయితే 25 సంవత్సరాల క్రితం ఈ సుబ్బారావు మేమంతా కూడా వెళ్ళేవాళ్ళు పొలాలకి. అయితే ఒకరోజు గోదావరి వచ్చింది, ఆ పొల్లమ్మటే పడిపోయి వచ్చేస్తున్నాను. ఇంకా మా ఊరిలో సుడిగుండం ఉంది. ఆ సుడిగుండంలో ఎంతోమంది వ్యక్తులు చనిపోయారు. గొప్ప సుడిగుండం కనిపించదు కది. ఆ సుడిగుండం దగ్గరికి వచ్చారంటే లోనకు తొక్కేద్దాం. ఇంకా అయితే అబ్బాయి చనిపోతాడని నాకు కంగారు పుట్టేసి, నేను చిన్న వయసు 25 సంవత్సరాల క్రితం మాటలు ఇవన్నీ. అక్కడ నామ కట్టేసి ఉంటే ఇంకొక అబ్బాయి హెల్ప్ తీసుకుని ఆ నామ అటు పెట్టి కర్ర, ఎదురుకర్ర, ఇంకొక 2 నిమిషాల్లో ఆ సుడిగుండంలోకి వెళ్ళాడంటే ఇంకా మనకు దొరకడి బిడ్డ. అటువంటి టైంలో ఆ అబ్బాయికి ఈ నామాల సాధ్యమేమో కర్ర అందించి బయటికి లాగిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి సుబ్బారావు గారి ఫ్యామిలీకి మరి ఆయన లోటు తీర్చి ఆ బిడ్డలకి, ఆ మార్తమ్మ గారికి మరి ఆయనే దేవుడై ఉండి ఆ కుటుంబాన్ని నడిపించాలని అవకాశం ఇచ్చిన మా అల్లుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రైజ్లో ధైర్యంబుగా నుండుము,
ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. దేవునికి మహిమ కలుగుగాక. మరి చాలా చక్కని ఆదరణ మాటలు దైవ భక్తులు తెలియపరుస్తున్నారు. ఈ సమయంలో మరి సుబ్బారావు గారు మరణించిన వార్త సత్యానందం గారి ద్వారా మాకు ఆ సమయంలో తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చిన దైవజనులు అందరం ఆ రోజు వచ్చాం. ఆ సందర్భంలో ఆ యొక్క సుబ్బారావు గారి దగ్గర ఏడుస్తున్నటువంటి పిల్లల్లో బాగా దుఃఖిస్తూ కనబడింది వారి కుమార్తె, వారి కుమారుడు. నిజంగా చాలా మేమందరం అనుకున్నాం, ఈ అబ్బాయి ఇంతలా ఏడుస్తున్నాడు తండ్రిని పట్టుకుని, ఈ అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో తండ్రి అంటే ఇతను ఎలా ధైర్యపరచగలరు, ఈ కుటుంబానికి ధైర్యం ఎలా వస్తుంది అని మేము అనుకున్నామండి. నిజంగా దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా చాలా చక్కని ప్రసంగాలు చేసి వారిని ఆదరిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోతాం. కుటుంబము ఆదరణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆదరించబడాలి, వారు ధైర్యపరచబడాలి. మరి దావీదు భక్తుడికి మరణ కాలము సమీపించినప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు, నీవు ధైర్యము తెచ్చుకుని. బలహీనము. ఆత్మపూర్వకంగా సుబ్బారావు గారు సిద్ధపడ్డారు, శరీరపూర్వకంగా ఏం చేయలేదు, సిద్ధపడలేదు. దీనికి సాదృశ్యం ఏంటంటే సిలువలో ఉన్న దొంగే. బాప్తిసం అనేది చాలా రకాలు ఉన్నాయి. బైబిల్లో 7 రకాల బాప్తిసాలు కనబడతాయి. అలాగే సిలువలో దొంగ కూడా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని అక్కడ వెంటనే మారు మనసు పొంది బాప్తిసం పొందారు అన్నారు. అతడు నమ్మి రక్షణ పొందాడు కనుక వెంటనే ప్రభు అన్నారు, నీవు నేడు నాతో కూడా పరలోకములో అనలే. అలాగే ప్రకటన గ్రంథంలో చెప్తా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంది. పాస్టర్ గారైనా, సంఘస్థులైనా, రక్షణ పొందిన వారైనా, పొందని వారైనా ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. వాని క్రియలు చొప్పున ప్రతివానికి నీ ఇచ్చుటకు జీతము నా యొద్ద దాచబడి ఉన్నది. నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ వచ్చారు. అయితే ప్రియులారా, ఒక మాట మనందరము కూడా గమనించాలి బైబిల్ గ్రంథము నుండి. ఏంటనంటే కీర్తనకారుడు చెప్తున్నాడు, 89వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు. అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఏమవ్వాలి, మరణించవలసిందే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి జన్మించారు, ఆయన కూడా మరణించారు. ఆయన మరణములో మనము చూస్తే కొరింథీ పత్రికలు అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అంటే అంతవరకు కూడా మరణము ముందు తల ఉంచారు ప్రతి ఒక్కరు, మరణాన్ని జయించలేకపోయారు. ది గ్రేట్ అలెగ్జాండర్ చైతము కూడా 32 సంవత్సరాల చిన్న ప్రాయములో ఆయన అన్నాడట, ఒక సముద్రం ముందు నుంచొని నీవు కూడా ఒక రాజ్యం అయితే నేను నిన్ను కూడా జయించేవాడిని అని చెప్పాడు. అంత జయశీలుడిగా ఉన్నటువంటి అలెగ్జాండర్ కూడా మరణము ముందు ఏమయ్యాడండి, ఓడిపోయాడు. మరణాన్ని ఎవరు జయించలేకపోయారు. కానీ ది గ్రేట్ జీసస్ క్రైస్ట్ మాత్రము మరణాన్ని జయించాడు. సున్నత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అని కొరింథీ సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప లేఖను రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ శరీరము శిథిలమైపోతుంది ఉన్నదని ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాము. 7, 8 వచనాల్లో మాత్రం క్రీస్తును బట్టి మనకు గొప్ప ధైర్యం అట. ఈ మధ్యాహ్న కాల సమయంలో
దేవుని ఎరిగిన వారైనా దేవుని ఎరగని వారైనా ఈ స్థలంలో ఉన్న క్రీస్తుని బట్టి మనకు ఒక ధైర్యం ఉంది. క్రీస్తుని బట్టి మనము పడవలసిన వారమై ఉన్నామని చెప్పేసి వాక్యంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మాకు తమ్ముడు ఎలాగంటే అండి, మా అమ్మాళ్ళు 4 అక్కచెల్లెళ్ళు, 4 అక్కచెల్లెళ్ళు సుబ్బారావు తల్లి రెండవది, మా అమ్మ మూడవది, 4వది మా అక్క, మా పార్వతక్క గారి తల్లి. వీళ్ళు అప్పుడు సంతానం లేక నన్ను బాగా పెంచుకునే వాళ్ళు. ఎక్కువగా చిడుపులోనే ఉండేవాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చిడుపులోనే ఉంటే మా ముసలమ్మ గారు అంటే ఈయన తల్లికి 2 కుమారులు. పెద్దోడు సుబ్బారావు కంటే పెద్దోడు యేసు, అతను చనిపోయాడు. అతను పాండవ రోగం వచ్చి చనిపోయాడు. ఇక అప్పటి నుంచి నన్నే అల్లారు ముద్దుగా 3 తల్లులు పెంచారు. ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడ ఇంటికాడ ఉండేవాడిని. తర్వాత ఈయన పుట్టాడు సుబ్బారావు. సుబ్బారావు పుట్టిన తర్వాత వాడు నన్ను ఒరే అన్నయ్య అనేవాడు. ఇప్పటికింక అదే మాట. నేను ఎంత ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు ఒరే అన్నయ్య అని ఆప్యాయతగా నన్ను పలకరిస్తే అది నాకు చాలా సంతోషం వేసింది. నేను ఎక్కడెక్కడో తిరిగినా అందరూ కూడా అయ్యగారు అయ్యగారు అంటారు. ఇక్కడికి వస్తే ఈడు ఏమంటాడు, ఒరే అన్నయ్య. ఈ ఒరే అంటంలో నాకు చాలా సంబరం వేసేసింది. ఎందుకంటే ఒరే అన్నయ్య వదిలిచ్చింది అన్నయ్య ఎలా అన్నయ్య. అలాగే మా మరదలు మరి మార్తమ్మ కూడా దైవజనులన్నీ చాలా సంబరపడిపోయి వంట చేసి అతను వద్దమ్మ ఇప్పుడు ఏమొద్దులే నేను చూసి వెళ్ళిపోతానికి వచ్చానని అలాగే నువ్వు చెప్పేవాడిని. కానీ కుమారుడు కూడా వాడు కూడా చాలా ఆదరించి నా పెద్దవాళ్ళు అలా కాదు ఇలా కాదని చాలా ఇది చేసేవాడు. ఏది ఏమైనా ఆ కుటుంబ విషయంలో ఆ బాధ్యత విషయాల్లో దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు ఎత్తలేదండి. హల్లెలూయా. ఎలవయ్య అంటున్నారా, హల్లెలూయా అంటున్నారా? మంచిదండి. అయితే మనం ఒకటి తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా అసలు మానవుడి యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా? మానవుని యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు తెలిసిన వాళ్ళు చెప్పండి. ప్రభుని దేవుని బిడ్డారా, యుగ యుగములు తరతరములు మానవుని యొక్క జీవితము. అదేటండి యుగ యుగములు తరతరములు అంటే మరి ఇక్కడ 70-80 సంవత్సరాలే కదా. అంతే, ఈ జీవితం అంతా కూడా 70-80 సంవత్సరాలే. కానీ ప్రభుత్వం ఉన్న అగ్ని కందుకులో ఉన్న ఈ 2 స్థలాల్లో ఉన్న యుగ యుగాలు తరతరాలు అక్కడ మాడి మసవలసిందే, లేదా దేవుల్లో ఉండవలసిందే. ఇది మాత్రం సత్యమండి ప్రతి ఒక్కరు కూడా. అయితే మనం ఏ బతుకుతున్నాం? యేసుక్రీస్తులో ఉంటే వారు ఎక్కడికి వెళ్తారంటే దేవునితో సహవాసం ఉంటే. వారి కార్యక్రమానికి ఎంతమంది దైవజనులు వచ్చారో తెలియదు, కానీ మరి మమ్మల్ని బట్టి మా సతీమణిని బట్టి ఎంతమంది దైవజనులు సమక్షంలో కడిమి సుబ్బారావు గారి యొక్క మామయ్య గారి యొక్క కార్యక్రమం జరగటం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మామయ్య గారు చనిపోయారని మేము బాధపడలే. ఎందుకు తెలుసా? మేము ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువు మాతో ఉన్నారు, ప్రభువు మాతో ఎల్లప్పుడూ ఉంటారు, మేము ప్రభువుతో కలిసి ఉంటాం. ప్రభువుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ బట్టి నేను చెప్తున్నాను, మాకు సంతోషమే. ఎందుకంటే ఈ భూలోకంలో ఎంతకాలము జీవించినా అది ఆయాసము, దుఃఖమే. ఇక్కడి నుంచి దేవుని వద్దకు వెళితే అక్కడ నిత్య విశ్రాంతి. ఆ నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళడాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన మరి దైవజనులు అందరికీ, అలాగే స్థానిక సంఘానికి, స్థానిక దైవజనులకి, బంధువులకు, స్నేహితులకు, ప్రతి ఒక్కరు కూడా నా నిండు వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మీ అందరి కొరకు సిద్ధపరిచిన ప్రేమ విందుని స్వీకరించి వెళ్ళవలసిందిగా, అలాగే మా కుటుంబం కొరకు మరి ప్రత్యేకంగా మీరు అందరూ ప్రార్థన చేయాలని మరి తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి అత్తమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి, ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉన్నారు. కనుక వారి విషయంలో మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. వచ్చిన మా బంధువులు, స్నేహితులు అందరికీ మరొక మారు నన్ను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వాళ్ళు.
అయ్యారు కానీ బ్లాక్ షేక్ ఎట్టి పరిస్థితుల్లో దుఃఖాన్ని ఎక్కడ సలపకూడదు, ఎందుకంటే బాధ అవుతుంది. ఇది ఎందుకని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాంగణానికి రమ్మని చెప్పాం. ఇక్కడున్న వారు ఎవరైనా యేసుక్రీస్తుని విశ్వసించకుండా ఒకవేళ విశ్వసించి నమ్మకార్థంగా పెడితే ఖచ్చితంగా ప్రభు యొక్క మార్గంలో మీరు ప్రయాణం చేయాలి. కడచబోరారు అప్పుడే ఫ్లెక్స్లోకి ఎక్కడ అనుకున్నాం, ఆలోచన లేదు, కానీ సడన్గా ఆయన మరణం జరిగిపోయింది. మనం కూడా అలాంటి పరిస్థితులకు వెళ్ళక మునిపే ప్రతిదినము పరిశుద్ధత కలిగి దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణించాలి. మరలా ప్రకటిస్తున్నాను, ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ప్రభు యొద్దకు రాకుండా మీ జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే మన మరణ దినం మనకు తెలియదు. యేసయ్యను విశ్వసిస్తే యేసయ్య చెప్పిన మార్గములో త్రవ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా నిత్య జీవములోకి మనం వెళతాం. ఆయన తమ వారిని తీసుకుని వెళతాడట. ఆయన కొరకు జీవించిన వారు వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. కానీ ఎవరైనా నేను దుర్వినియోగపరచుకుంటే ఇప్పుడు చెప్పైకెత్తండి, ఏసయ్యా ఏసయ్యా, చివరిసారిగా ఏసయ్యా 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 ఏసయ్యా. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని కాపుదలియు కూడిన మనకును వేదిక దైవజనులకును ముఖ్యంగా తండ్రిని యజమాని కోల్పోయిన ఈ కుటుంబానికి ప్రభు కృప తోడే నడిపించును గాక. ఆమేన్. అన్నట్టుగా కదలకుండా మెదలకుండా అలా కూర్చొని ఉన్నారు. తప్పదు ఇలాంటి కార్యక్రమాల్లో. అన్ని కార్యక్రమాలకి ఒకే సేవకుడు ఉన్నాడు. కొన్ని కార్యక్రమాలకి మరి ఇలాంటి కార్యక్రమాలకైతే వెనకాల 17 మంది ఉన్నారు పాస్టర్స్. అయ్యి బాబు ఎంతమంది అని అనుకోకండి, అయిపోయింది. ఇంకొక 4-3తో ఈ కార్యక్రమం క్లోజ్ అవబోతూ ఉంది. మీరేం టెన్షన్ పడకండి. మరి భోజనం సమయానికి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి మీ స్థానిక పాస్టర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన మా పక్కన కూర్చుంటే మా ముఖం ఆయనకి, ఆయన ముఖం మాకు కనపడదని మా ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు ఆయన. 2 చేతులు పైకి గడిగా స్తోత్రం చెప్తాం. అమ్మ లెగవా చేతులు, గడిగా స్తోత్రం చెప్పండి. బోధ పనికి వెళ్ళి వచ్చేసారా? ఓ పని సక్క పెట్టేసి ఉంటారు చాలామంది. ఏమండి మరి